అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణను ఒక ఆసక్తికరమైన అంశంతో డైరెక్ట్గా మొదలుపెడదాం. యేసుక్రీస్తుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో ఒకరు, అలాగే ఆయన ప్రారంభించిన మిషన్ కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి అపుస్తలుడు ఎవరో మనందరికీ తెలుసు కదా? అవును, ఆ ధైర్యవంతుడైన అపుస్తలుడు యాకోబు గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం చూడబోయేది కేవలం ఒక మామూలు బయోగ్రఫీ కాదు సుమా. ఇది ఒక అద్భుతమైన పరిణామ క్రమం. ఒక సామాన్యమైన ఎంతో ఆవేశమున్న జాలరి ప్రారంభ క్రైస్తవ మిషన్కు ఒక తిరుగులేని మూలస్తంభంగా ఎలా మారాడనే ఒక ఆసక్తికరమైన మార్పును మనమిక్కడ చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అతని జాలరి జీవితం, ఆ తొలి పిలుపు ఎలా జరిగిందో చూద్దాం. అసలు ఈ కథంతా గలిలియ సముద్ర తీరంలో మొదలవుతుంది. మనందరికీ తెలిసినట్లుగానే యాకోబు, అతని తండ్రి జెబెదయి, తమ్ముడు యోహాను అంతా పడవలు, వలలతో సామాన్య జీవితం గడిపే మత్స్యకారులు. అయితే వాళ్ల జీవితాన్నే మార్చేసే ఒక కీలకమైన ఘట్టం ఇక్కడే జరిగింది. నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే మత్స్యకారులుగా చేస్తాను అని యేసు వాళ్లను పిలిచిన ఆ క్షణం చాలా పవర్ఫుల్. ఈ చారిత్రక ఘట్టం ఎందుకంత స్పెషల్ అంటే, ఆ ఒక్క మాట వినగానే యాకోబు, యోహాను తమ పడవలను, వలలను, చివరికి తమ తండ్రిని కూడా అక్కడే వదిలేసి ఆయన వెంట వెళ్ళిపోయారు. ఇంతటి అసాధారణమైన నిబద్ధత నిజంగా గ్రేట్ కదా. ఇక తర్వాతి సెక్షన్కి వెళ్తే వారిని ఉరుముకుమారులు అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ల లీడర్షిప్ ట్రైనింగ్ మొదలవ్వకముందు యాకోబు అసలైన వ్యక్తిత్వం ఎలా ఉండేదో అర్థం చేసుకోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బోయానర్గెస్ అనగా మెరుపు కుమారులు లేదా సన్స్ ఆఫ్ థండర్. ఇది యేసు స్వయంగా వాళ్ళకి పెట్టిన పేరు. యాకోబు మరియు అతని తమ్ముడు ఎంత ఉత్సాహంగా, విపరీతమైన ధైర్యంగా ఉండేవారో, అదే సమయంలో ఎంత త్వరగా కోపం తెచ్చుకునేవారో ఈ ఒక్క బిరుదు మనకు స్పష్టంగా చెప్తుంది. ఈ కోపానికి ఒక ఉదాహరణ చెప్పనా? మన చారిత్రక మూలాల ప్రకారం ఒకానొక సందర్భంలో ఒక గ్రామం యేసును అంగీకరించినప్పుడు యాకోబు ఏకంగా ఏమడిగాడో తెలుసా? ప్రభూ, ఆకాశం నుంచి అగ్నిపడి వారిని నాశనం చేయమంటారా అని అడిగాడు. ఆలోచించండి, ఎవరైనా కాదంటే ఏకంగా ఆకాశం నుంచి అగ్నిని కురిపించాలనుకోవడం. ఇది అతనిలో ఉన్న ఆవేశానికి, అంటే ఇంకా పరిపక్వం కాని ఉత్సాహానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కనీసం మాట్లాడుకుందాం అని కూడా కాకుండా ఏకంగా ఫైర్తో కాల్చేద్దామనడం కాస్త ఆశ్చర్యం కలిగించినా అది అతని ఉగ్ర స్వభావాన్ని అద్దం పడుతుంది. ఇక వాళ్ల ఆశయాలు వాస్తవ పరిస్థితులతో ఎలా ఘర్షణ పడ్డాయో ఈ నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. చరిత్రలో యాకోబు డెవలప్మెంట్కి ఇది ఒక క్రూషియల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అధికారం పట్ల అతనికున్న ఆశ, నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వంతో ఘర్షణ పడిన సందర్భం ఇది. ఒకవైపు నీ రాజ్యంలో మేము నీ పక్కనే కూర్చోవాలని వాళ్ళు అడిగిన అధికార దాహం, దానికి బదులుగా గొప్పవాడు కావాలంటే సేవకుడు కావాలి అని యేసు చెప్పిన విప్లవాత్మకమైన బోధన. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూడండి. లీడర్షిప్ అంటే అధికారం చలాయించడం కాదు, సర్వెంట్గా మారి సేవ చేయడమనే ఒక కఠినమైన వాస్తవాన్ని ఈ సంఘటన వాళ్లకు ప్రాక్టికల్గా నేర్పింది. కరెక్ట్గా ఆ సమయంలోనే యేసు వాళ్ళనొక కష్టమైన ప్రశ్న అడిగాడు, నా గిన్నె త్రాగగలరా అని. అంటే రాబోయే బాధలను, హింసలను భరించగలరా అని దానర్థం. దానికి యాకోబు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా మేము చేయగలం అని ఆన్సరిచ్చాడు. ఆ క్షణంలో చేసిన ఆ వాగ్దానమే హిస్టరీలో అతని ఫైనల్ డెస్టినీని ఎలా డిసైడ్ చేసిందో మనం ముందుకు వెళ్లే కొద్దీ చూస్తాం. ఆ తర్వాత అతను యేసు ఇన్నర్ సర్కిల్లోకి ఎలా వెళ్లాడన్నది గమనిద్దాం. ఇన్ని కఠినమైన పాఠాల తర్వాత యాకోబు ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కోసం సెలెక్ట్ అయ్యాడు. 12 మందిలో కేవలం 3 మాత్రమే ఉన్న ఆ ఎక్స్క్లూజివ్ ఇన్నర్ సర్కిల్లో తాను ఒకడయ్యాడు. యాకోబు ప్రత్యక్షంగా చూసిన 3 అత్యంత ఆంతరంగిక చారిత్రక ఘట్టాలు ఇవే: యాయిరు కుమార్తెను బ్రతికించడం, మార్పు కొండపై మహిమ కనిపించడం, మరియు గెత్సెమనే తోటలో జరిగిన ఆ తీవ్రమైన ప్రార్థన. ఈ ప్రత్యేకమైన అనుభవాలన్నీ భవిష్యత్తులో అతను ఎదుర్కోబోయే అత్యంత కష్టమైన మిషన్ కోసం అతన్ని పూర్తిగా ప్రిపేర్ చేశాయి. ఇప్పుడు మనం చరిత్రలో ముందుకు వెళ్ళి ఆ తొలి ప్రాణత్యాగం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మనం ఈ టైమ్లైన్ చూస్తే అతని లైఫ్ జర్నీ ఎలా బిల్డయిందో అర్థమవుతుంది. గలిలయలో ఒక జాలరీగా మొదలై అపోస్తలుడిగా ఎంపికై ఇన్నర్ సర్కిల్లో ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత సువార్తను ఎంత ధైర్యంగా ప్రకటించాడో ఇక్కడ చూడొచ్చు. యేసు పరలోకానికి వెళ్లిన తర్వాత ప్రారంభమైన అపోస్తలుల మిషన్ వర్క్లో అతని పాత్ర ఎంతో కీలకం. అయితే అతని ఈ నిర్భయమైన బోధనే అప్పటి రాజు హెరోదు అగ్రిప్పాతో ఒక ప్రాణాంతకమైన రాజకీయ ఘర్షణకు దారితీసింది. ఆ ఘర్షణకు ముగింపు చాలా ట్రాజిక్. రాజు హెరోదు అగ్రిప్ప యాకోబును బంధించి కత్తితో ఉరితీయించాడు.
దీంతో ప్రాణత్యాగం చేసిన మొదటి అపోస్తలుడిగా యాకోబు చరిత్రలో నిలిచిపోయాడు. ఒకప్పుడు మేము ఆ గిన్నె త్రాగగలం అని నమ్మకంగా చేసిన ప్రామిస్ను అతని ఈ రూపంలో నెరవేర్చాడన్నమాట. ఫైనల్గా యాకోబు జీవితం నుండి మనం నేర్చుకోగల పాఠాలేంటో చూద్దాం. ఈ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ టేక్అవేస్ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. మొదటిది, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం సర్వస్వాన్ని వదిలిపెట్టడం. రెండవది, నిజమైన గొప్పదనం పవర్లో కాదు, సేవ చేయడంలోనే ఉంటుందని గ్రహించడం. ఇక మూడవది, వాస్తవమైన విశ్వాసం ఎల్లప్పుడూ త్యాగం ద్వారానే ప్రూవ్ అవుతుందని తెలుసుకోవడం. మెరుపులాంటి కోపంతో ఉండే ఒక సాధారణ వ్యక్తిని దేవుడు ఒక అద్భుతమైన, త్యాగశీలి అయిన నాయకుడుగా ఎలా మార్చాడో ఈ చారిత్రక ఘటాలు మనకు ప్రూవ్ చేస్తున్నాయి. ముగించే ముందు మనం లోతుగా ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇక్కడ ఉంది. యేసు కోసం సర్వస్వాన్ని వదిలిపెట్టడం అంటే అసలు అర్థమేమిటి? నిజమైన నమ్మకం ఒక వ్యక్తిని చరిత్రలో ఎంత దూరం తీసుకువెళ్లగలదో యాకోబు జీవితం పర్ఫెక్ట్గా తెలియజేస్తుంది కదా. మన ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాలతో మళ్ళీ కలుద్దాం.